అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. పివి సునీల్ కుమార్. ఈ సునీల్ కుమార్ సార్ ఈ మధ్య సర్క్యులేషన్ పెట్టాడు. నాకు పోస్టింగ్ ఇవ్వలేదు, నా పోస్టింగ్ రిజర్వ్లో పెట్టారు, నేను ఎస్సీ మాలల తరపున పోరాడుతున్నానని. ఇదేంటిది? ఇదేం లెక్క? మాలల తరపున పోరాటం ఎప్పుడు వచ్చింది? నిన్న కాక మొన్న సుప్రీంకోర్టు తీర్పుతో వచ్చింది. నిన్నెప్పుడు పక్కన పెట్టారు? వాళ్ళు ఎప్పుడో పక్కన పెట్టారు. నువ్వు జగన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడానికి, జగన్ రెడ్డిని ఆనందపరచడానికి, నీ పోస్టింగుల కోసం, లేకపోతే నీకు కావాల్సిన ఆ ప్లేసుల్లో ట్రాన్స్ఫర్ల కోసం నువ్వు చేయని అక్రమాలు లేవు కదా. నీలాంటి ఎస్సీ ఎంప్లాయీస్ ఎంతోమంది ఉన్నారు కదా ఐపీఎస్లో. ఎస్సీలోనే అదే మాల సామాజిక వర్గంలోనే ఎంతోమంది ఐపీఎస్లు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, పెద్ద పెద్ద ర్యాంకుల ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళెవరిని ఏమనుకుంటా నిన్ను మాత్రం ఎందుకు పెట్టారు రిజర్వ్లో? ఎందుకు పెట్టారండి? నువ్వు నా మీద సొంత కులస్తుడిని, నేనేమో అన్యాయం జరుగుతుందని గవర్నమెంట్ మీద పోరాటం ఏంటి, నువ్వు నా మీద పోరాటం ఏంటి? ఎన్ని రోజులు ఇంకా కులాన్ని అడ్డు పెట్టుకుని బతుకుతావు? ఇంకానే ఇది చిన్న చితక, నేను ఇది చిన్న ఇల్లు కట్టుకుంటానంటే ఆ ఇంటి మీద దుష్ప్రచారం చేద్దాం నీ మనుషులతో. ఆ ఇంటి మీద రాజేష్ ఏదో చేసేస్తున్నాడు, రాజేష్ ఏదో ఇది చేస్తున్నాడని లాగు ఉదాలైపోద్ది. సునీల్ అన్న, ఇదే మాట అన్నందు కదా నువ్వు మా ఓడి మీద కేసు పెట్టి ఆ కేసులో నన్ను ఇరికించి ఎక్కడికో తీసుకెళ్ళి ఇచ్చేసావు. నేనే అన్నాను. ఇప్పుడు మళ్ళీ కనుక మా జోలికి వస్తే లాగు ఉదాలైపోద్ది అంటే దాని అర్థం తెలుగులో చెప్పాలంటే కొట్లిపుతుంటామని. మళ్ళీ మా జోలికి కానీ వస్తాను. గతంలో ఏదో నడిచింది, మమ్మల్ని హింస పెట్టారు. ఉదయం తీసుకెళ్తే రాత్రి 11 గంటల దాకా నన్ను ఇంట్రాగేట్ చేయించావు. నువ్వు కంప్లైంట్, అడిషనల్ డీజీపీ ఒక సామాన్యమైన కంప్లైంటా? అలా సిగ్గన్నే వేసిందే లేదు నీకు? నాకు అర్థం అలా 12 గంటల దాకా హింసించడమే కాకుండా నాతో పాటు వచ్చిన కుర్రను కొట్టించి అది వీడియో తీయించి అది కూడా చూసి ఆనందపడ్డారట. అబ్బాయి అమ్మ, ఏం జమీందారు లక్షణాలండి. ఈరోజున జాతిని ఉద్ధరించడానికి మీరు వచ్చేస్తారో మేము పీక్కుంటూ చూసుకుంటూ కూర్చుంటాం మిమ్మల్ని. మళ్ళీ మా జోలికి వస్తే ఆడు ఈడని తేడా లేదు, ఎవరికన్నా సరే లాగు ఉదాలవుద్ది. పెట్టండి, ఏం పెడతారు? ఏ కేసు పెడతారు? పెట్టండి.